తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దక్షయజ్ఞం తరువాత పరమేశ్వరుడు వీరభద్రునిగా అవతరించి భద్రకాళిని చేపట్టాడు. దుర్జన భయంకరునిగా స్వామి ఆవిష్కారమయ్యాడు. వీరభద్రుణ్ణి సేవించిన వారి మనసులు భద్రాలు, వారి జీవితాలు శుభప్రదాలవుతాయని నమ్మకం. అత్యంత అరుదైన విలక్షణమైన శైవ సన్నిధానంగా కరీంనగర్ జిల్లాలోని కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి వారి దేవస్థానం అలరారుతోంది. ఈనాటి తీర్థయాత్రలో ఈ క్షేత్ర విశేషాలను తిలకిద్దాం రండి. క్రీస్తు శకం 1410 సంవత్సరంలో కాకతీయ రుద్రేశ్వర కాలంలో కొత్తకొండ వీరభద్రస్వామి వారి ఆలయం నిర్మితమైందని చెబుతారు. శివకవులలో ప్రముఖుడైన శ్రీ మల్లికార్జున పండితారాధ్యుని మనవడు కేదార పండితునిచే వీరభద్రస్వామి విగ్రహ ప్రతిష్టాపన జరిగిందని స్థల పురాణం వెల్లడిస్తోంది. శ్రీ పరమేశ్వర చైతన్యం ఎన్నో రూపాలలో మరెన్నో సంవిధానాలలో వ్యక్తమయ్యింది. ఆ స్వరూప సంవిధానం వివిధ నామాంతరాలతో విఖ్యాతి పొందుతోంది. ఆ పరంపరలోనిదే విశ్వేశ్వరుని వీరభద్రావతారం. శంకరుడు ధీర గంభీరమూర్తిగా వీరభద్ర రూపంలో భక్తుల్ని అనుగ్రహిస్తాడు. అత్యంత అరుదుగా వీరభద్రస్వామి నెలకొన్న దేవస్థానాలుంటాయి. ఆ కోవలోనిదే కరీంనగర్ జిల్లాలోని కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ గ్రామంలో నెలకొన్న వీరభద్రస్వామి ఆలయానికి ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉంది. రాష్ట్రంలోని వీరభద్రస్వామి సన్నిధానాలలో ప్రసిద్ధమైనదిగా అలరారుతోంది ఈ క్షేత్రం. కాకతీయ సామ్రాజ్య పరిపాలకులలో ముఖ్యుడైన రుద్రేశ్వరుని కాలంలో అంటే క్రీస్తు శకం 1410లో ఈ ఆలయం నిర్మితమైంది. కొండల నడుమ ప్రకృతి లోగిలిలో సువిశాలమైన ప్రాంగణంలో కనువిందుగా విలక్షణమైన దైవ సన్నిధానంగా కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థానం విలసిల్లుతోంది. ప్రధాన ఆలయం ముంగిట 3 ధ్వజస్తంభాలుంటాయి. సాధారణంగా ఓ ఆలయంలో ఎన్ని ఉపాలయాలున్నా ఒక ధ్వజస్తంభం ఉంటుంది. అయితే ఇక్కడ వీరభద్రుడు, భద్రకాళి, ఆంజనేయస్వామి వేర్వేరుగా వేంచేసి ఉండడంతో 3 ధ్వజస్తంభాలు ఇక్కడ నెలకొని ఉన్నాయి. కొత్తకొండ వీరభద్రస్వామి క్షేత్రానికి సంబంధించి ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి. క్రీస్తు శకం 1600 సంవత్సరం ప్రాంతంలో మట్టి పాత్రలు రూపొందించే కుమ్మరులు కొండపైకి ఎడ్ల బండ్లు కట్టుకుని వెళ్లారట. అక్కడ వారు కలప సేకరించుకున్న తరువాత వారి ఎడ్లు కనిపించలేదట. ఎంత వెదికినా అవి లభించకపోవడంతో అలసి ఆ కొండపైనే ఆ రాత్రి నిద్రించారు. వారికి స్వప్నంలో వీరభద్రుడు గోచరమై
తన ఉనికిని తెలియపరిచాడంటారు. కొండ క్రింది ఆలయంలో తనని ప్రతిష్ఠించమని చెప్పాడట. దాంతో కేదార పండితుణ్ణి ఆహ్వానించి ఆయన చేత స్వామి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠింపచేశారు. ఆనాటి నుండి నేటి వరకు వీరభద్రునికి పూజాధికాల్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు. గర్భాలయంలో అనంత దివ్య ప్రభలతో వీర రసోపేత మూర్తిగా వీరభద్రస్వామి భక్తులకు దర్శనమిస్తాడు. గర్భాలయంలో సంపూర్ణ రజత కవచ అలంకృత మూర్తిగా వీరభద్రస్వామి అనంత తేజో విరాజితంగా గోచరమవుతాడు. సౌందర్యమూర్తిగా మీసకట్టుతో చతుర్భుజాలతో ఆయుధధారిగా భక్తులకు దర్శనమిస్తాడు. దక్షయజ్ఞం అనంతరం పరమేశ్వరుడు వీరభద్రునిగా అవతరించాడని ప్రతీతి. అందుకే శివస్వరూపానికి భిన్నంగా అమేయ పౌరుష పరాక్రమాలు మూర్తీభవించిన అరివీరభద్రునిగా సర్వేశ్వరుడు ఇక్కడ కొలువుతీరి ఉన్నాడు. డమరుకం, త్రిశూలం, కరవాలం ధరించి దుర్జన భయంకరునిగా సజ్జన శుభంకరునిగా స్వామి దర్శనమిస్తున్నాడు. నమో వీరభద్ర శరణు శరణు అంటూ భక్తులు స్వామి ముంగిట ప్రణమిల్లుతారు. కొత్తకొండ వీరన్న మమ్ము ఆదుకోగ రావన్నా అంటూ భక్తులు ఆర్తిగా కీర్తిస్తారు. ఈ ఆలయంలో నిత్య పూజాదికాలన్నీ శైవ ఆగమోక్తంగా నిర్వహిస్తారు. శివకవులలో ముఖ్యుడైన మల్లికార్జున పండితారాధ్యుని మనవడు కేదార పండితునిచే ఈ వీరభద్రస్వామి విగ్రహం ప్రతిష్ఠితమయ్యింది. దక్షయజ్ఞం తరువాత తపస్సు నిమిత్తం స్వామి ఈ కొత్త కొండపై వెలిశాడని ప్రతీతి. ప్రతినిత్యం కొత్తకొండ వీరన్నకు అభిషేక వేడుకను నయన మనోహరంగా నిర్వహిస్తారు. భక్తులు గర్భాలయంలోకి వెళ్లి స్వయంగా మూల విరాట్కి అభిషేకాన్ని నిర్వహించుకునే వెసులుబాటు ఇక్కడ అమలులో ఉంది. నమే ద్వేష రాగౌ నమే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్య భావః న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో భద్రకాళీమాత ఆలయం నెలకొని ఉంటుంది. సౌందర్య లహరిలా భక్తుల పాలిటి కల్పవల్లిగా జగన్మాత కొలువుతీరి ఉంటుంది. వీరభద్రస్వామి ఆలయానికి ఎడమవైపున భద్రకాళి ఆలయం ఉంటుంది. సకల కళలు మూర్తీభవించిన సౌభాగ్యవల్లిగా సంపూర్ణ అలంకారంతో జగన్మాత అలరారుతుంటుంది. మిసమిసలాడే పసుపు వర్ణ ముఖారవిందంతో అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన భద్రకాళీమాత వర్ధిల్లుతోంది. కోరిన కోర్కెల్ని నెరవేర్చే కొంగు బంగారు తల్లిగా భద్రకాళీమాత పూజలందుకుంటోంది. రజత కవచాలంకృతగా జగదంబ పరిఢవిల్లుతోంది. శాంభవి
అమ్మవారి ముంగిట పళ్ళేరంలో ఉన్న శ్రీచక్రానికి నిత్య కుంకుమ పూజల్ని నిర్వహిస్తారు. అమ్మవారికి మహిళా భక్తులు ఒడిబియ్యాన్ని సమర్పించడం ఇక్కడి సంప్రదాయం. మనసుని ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం మార్యాణి వందనం ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం. రంజని దుర్జన భంజని ధర్మ శిరోమణి హైమవతి సత్య సుభాషిణి నిత్య సువాసిని సరసి జహాసిని శంభు సతీ. 1968 సంవత్సరంలో కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ చేపట్టింది. ఆనాటి నుండి ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతోంది. పలు ఉపాలయాలతో ఆలయ ప్రాంగణం నేత్రపర్వంగా శోభిల్లుతోంది. ప్రధాన ఆలయంలో వీరభద్రుడు ప్రసన్నమూర్తిగా దర్శనమిస్తే, ఉపాలయంలో నెలకొన్న సర్వేశ్వరుడు ప్రసన్నమూర్తిగా లింగాకృతిలో గోచరమవుతాడు. భక్తులు స్వయంగా ఉమామహేశ్వరునికి అభిషేకాదికాల్ని నిర్వహించుకోవచ్చు. ప్రధాన ఆలయం వెనుక వైపున దశభుజ గణపతి ఆలయం నెలకొని ఉంటుంది. ఈ తరహా గణపతి స్వరూపం ఎంతో అరుదైనదిగా భావిస్తారు భక్తులు. ఈ గణపతిని శక్తి గణపతి, వీర గణపతి, మహాగణపతి, విరాట్ గణపతిగా వ్యవహరిస్తారు. వీరభద్రుడు, భద్రకాళి దేవతామూర్తులు శక్తి, శౌర్య, వీర ప్రధాన దేవతలు. అందుకు తగినట్టుగా ఇక్కడ గణపతి స్వరూపం కూడా శక్తి, వీర సమన్వితంగా నెలకొని ఉంది. కొత్తకొండ ఆంజనేయస్వామి వారి దేవస్థానంలో నెలకొన్న ఉపాలయాలలో ముఖ్యమైనది అభయాంజనేయస్వామి సన్నిధి. సింధూర వర్ణ శోభితంగా కుడి చేతిని అభయహస్త ముద్రతో, వామహస్తంతో గదని ధరించి ప్రసన్నాంజనేయస్వామి భక్తులకు దర్శనమిస్తాడు. ప్రతి మంగళ శనివారాలలో ఈ ఆలయానికి భక్తులు విశేష సంఖ్యలో హాజరవుతుంటారు. ఈ క్షేత్రపాలకుడిగా శ్రీ అభయాంజనేయ స్వామి వ్యవహరిస్తున్నాడు. ఈ ఆలయ సమీపంలోనే నవగ్రహ మంటపం నెలకొని ఉంటుంది. ఏడాది పొడవునా కొత్తకొండ క్షేత్రంలో ఉత్సవ సంరంభం వెల్లివిరుస్తుంది. జనవరిలో 9 రోజుల పాటు నవాహ్నికంగా బ్రహ్మోత్సవాల్ని నిర్వహిస్తారు. సంక్రాంతి జాతర ఈ క్షేత్రంలో ప్రధాన వేడుక. సంవత్సరం పొడవునా కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో ఉత్సవ సంరంభం నెలకొని ఉంటుంది. ప్రతి సోమవారం ఈ ఆలయానికి
అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున స్వామివారికి బ్రహ్మోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని సంక్రాంతి జాతరగా వ్యవహరిస్తారు. సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి మారే ఈ తరుణంలో స్వామికి సర్వాలంకార నిజదర్శనాన్ని నివేదిస్తారు. ఈ అలంకారమూర్తిని దర్శించుకుని సేవించుకుంటే సర్వదోషాల నుంచి, గ్రహబాధల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా భద్ర కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. విశ్వేశ్వరాయ నరకాంతక తారణాయ కర్ణామృతాయ శశిశేఖరాయ కొత్తకొండ వీరభద్రస్వామి క్షేత్రం వీరభద్ర దీక్షలకు ప్రత్యేకమైనది. దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో 27 రోజుల పాటు భక్తులు వీరభద్ర దీక్షలో నిమగ్నమవుతారు. ఈ నెల రోజులు ఆలయంలో నిత్య మహన్యాసాభిషేకాలు, బిల్వార్చనలు, కుంకుమార్చనల్ని నిర్వహిస్తారు. శివపురాణంలో చెప్పబడిన వీరభద్ర దీక్ష స్వీకరణ వలన సకల మనోభీష్టాలు నెరవేరుతాయని భక్తుల నమ్మిక. గంధపు రంగు దుస్తులు ధరించి భక్తులు ఈ దీక్ష కోసం మాలధారణ చేస్తారు. ప్రియాయ భవరోగ భయాపహాయ ఉగ్రాయ దుఃఖ భవసాగర తారణాయ జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ. వీరభద్రుణ్ణి దర్శించుకుని పూజించటం వల్ల పలు ఉపద్రవాల నుంచి బయల్పడవచ్చు. యక్ష, యమ, బ్రహ్మరాక్షస, శాకిని, సర్ప, శ్వాస, జ్వర, నరఘోష, శత్రుఘోషల నుంచి విముక్తి పొందవచ్చని శివపురాణం తెలియచేస్తోంది. దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ. కొలిచిన వారి పాలిట ఆపన్న వరదునిగా, అభయ ప్రదాయకునిగా కొత్తకొండ వీరన్న ప్రసిద్ధుడు. కొత్తకొండ వీరభద్రస్వామి దర్శనం సకల సన్మంగళప్రదం. కొత్తకొండ నివాసాయ సర్వకార్య ప్రదాయ చ సర్వదేవ సర్వరూపాయ వీరభద్రాయ మంగళం. హేమాంశుకాయ భువనత్రయ మండితాయ. కైలాసానికి క్షేత్రపాలకుడు, సర్వరక్షకుడు వీరభద్రుడు. ఆ స్వామిని ఆరాధిస్తే ఇహపర లోకాలలో సదా తన భక్తుల్ని రక్షిస్తాడు. వీరభద్రుణ్ణి దర్శించుకుని, సేవించుకుని, పూజించుకున్న వారికి సకల మనోభీష్టాలు నెరవేరతాయి. సకల మంగళాలు ఎదిరేగి స్వాగతం పలుకుతాయి. కొత్తకొండ క్షేత్ర దర్శనం కొత్త ఆశల సాధనను శ్రీకారంగా భావిద్దాం. మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.